హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు వివరాలు మరియు ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దరఖాస్తుదారుని యొక్క ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఇక్కడ దరఖాస్తు సంఖ్య మాత్రం ఏమేయదు ఫ్రెండ్స్, వాళ్ళే వేసుకుంటారు. దరఖాస్తుదారు వివరాలు అయితే చూద్దాము. ఇక్కడ దరఖాస్తుని పేరు అయితే రాయాలి, ఎవరైతే అప్లై చేస్తుండే. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, ఇతరులు అయితే ఇతరులు. తర్వాత క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ అయితే మైనారిటీ, ఇతరులు అయితే ఇతరులు టిక్ చేయాలి. మీ యొక్క పుట్టిన తేదీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మీ మొబైల్ నెంబర్, మీ వృత్తి వివరాలు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది యొక్క పేర్లు మరియు దరఖాస్తుతో సంబంధం, లింగము, వారి యొక్క పుట్టిన తేదీ, అలాగే వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, చిరునామా అంటే మీ యొక్క ప్రజెంట్ ఇంటి నెంబరు, అలాగే గ్రామము, వార్డు నెంబరు, మీ యొక్క మండలము, అలాగే మీ యొక్క జిల్లా పేరు అయితే రాయాల్సి ఉంటుంది. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు. మీరైతే ఏ పథకం అయితే అప్లై చేయాలనుకుంటున్నారో కావాల్సిన లబ్ధి కొరకు టిక్ చేయండి. పథకం కోసం అప్లై చేయాలనుకుంటే 2500 ఆర్థిక సహాయం కొరకు టిక్ చేయండి. 500 గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేయాలంటే ఆ డబ్బాలో టిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, మీరైతే ఎన్నైతే యూజ్ చేస్తున్నారో అంత నెంబరు అక్కడ వేయండి. రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000. రైతు అయితే రైతు, కౌలు రైతు అయితే కౌలు రైతు టిక్ చేయండి. పట్టాదారులు సాగు చేస్తున్న భూమి వివరాలు అయితే రాయండి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 వస్తే టిక్ చేయండి. అలాగే ఉపాధి హామీ కార్డు నెంబరు రాయండి. పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటే టిక్ చేయండి. అలాగే అమరవీరులు మరియు ఉద్యమకారులు 2,500 చదరపు గజాల ఇంటి స్థలం ఉంటే అమరవీరులకు కుటుంబానికి అయితే టిక్ చేయండి. అమరవీరుల యొక్క పేరు, అమరవీరుల యొక్క సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబర్ అయితే నమోదు చేయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును అయితే అవును, కాదైతే కాదు టిక్ చేయండి. ఒకవేళ అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరము ఇక్కడ నమోదు చేయండి. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరములు, జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధించిన వివరాలు, శిక్షాకాలం. గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు అయితే ఉచిత విద్యుత్ అయితే అందజేస్తున్నారు. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగము 0 నుంచి 100 యూనిట్లు అయితే టిక్ చేయండి. అలాగే 100 నుంచి 200 యూనిట్లు అయితే టిక్ చేయండి. 200 యూనిట్ల పైన ఉంటే టిక్ చేయండి. మరియు మన ఇంటి కరెంటు బిల్ యొక్క నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛను 6,000 పొందేందుకు దివ్యాంగులు అయితే టిక్ చేసి సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇతరులు ఏ పథకం కింద అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అది మాత్రమే టిక్ చేయండి. అన్ని మాత్రం టిక్ చేయకూడదు, అంటే ఫామ్ రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ పథకంకి అయితే అప్లై చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరు అలాగే డేట్ కూడా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పైన మాత్రం సంతకం లేదా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చేశాక ఫ్రెండ్స్ ప్రజాపాలన దరఖాస్తు రసీదు మాత్రం వాళ్ళే ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్.
ఇక్కడ దరఖాస్తు సంఖ్య మాత్రం వాళ్ళే వేస్తారు. అలాగే పేరు, తండ్రి పేరు, మీరైతే ఏ పథకం అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళే టిక్ చేస్తారు. వార్డ్ నెంబరు, మండలం, జిల్లా, తేదీ, అలాగే మనకైతే రసీదు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆ